చెప్పేది చెప్పేది విను. కుర్రో కుర్రు అంబ పలుకు జగదాంబ పలుకు బెజవాడ దుర్గమ్మ పలుకు కలకత్తా కాళికామాత పలుకు కుర్రో కుర్రు. నిన్ను ఈ ఊళ్ళో ఎప్పుడు చూడలేదు. ఇది పల్లెటూరు. పద్ధతిగా ఉంటే గౌరవిస్తారు, పొగరు చూపిస్తే తాట తీస్తారు. ఎవరు మీరు? అంబ పలుకు జగదాంబ పలుకు. ఆ అమ్మ ఆనతో అన్ని రకాల రోగాల్ని నయం చేయగలనే కోనా. నీ పెనివిటికి కాలు సెయ్యి పడిపోయినాదని సింతపడకే కూనా. ఆ అమ్మవరం పొందినదాన్ని, ఆ అమ్మ దీవెనలతో మహిమలెన్నో ఉన్నదాన్ని. మూలికా వైద్యంతో మంత్రం వేస్తా, నీ పెనిమిటి రోగాన్ని సీటికలో నయం చేస్తానే కూనా. అర్ధరాత్రి మధ్యల దరువులాగా ఏంటి మీ సోది? మా ఇంట్లో వాళ్ళకి మేమంటే లెక్కలేదు, మీరు మాకేం చేస్తారు? కోనకి కోపం ఎక్కువే ఉండాది. మేమొచ్చింది నీకు మేలు చేయడానికే తల్లి. నా మాట నమ్మి నీ పెనిమిటికి బాగు చెయ్యనియవే కూనా. కూనా లేదు గినా లేదు, తప్పకండి. ఆగవే కూనా, మేము దీవిస్తే అంతా మంచి జరుగుతాది. నేను మంత్రం వేస్తే ఏ రోగమైనా నయమైపోతాది. నా మాట నమ్మవే కూనా. నోరు మూసుకొని వెళ్తారా, నాలుగు తగిలించమంటారా? చూసారా, మిమ్మల్ని చూసి మా ఆయన కూడా ఎలా భయపడుతున్నారా? వెళ్ళండి. నువ్వు వాకవయ్యా, చెప్పాను కదా కాస్త సైలెంట్ గా ఉండమని. నీ పెళ్ళానికి మా మీద నమ్మకం లేదురా బిడ్డ. రేపు తెల్లారేసరికి నీ పక్షవాతాన్ని నేనే పోగొడతాను, మంత్రం వేస్తానురా. పొమ్మంటే పోకుండా మనుషులు పట్టుకుంటున్నావేంటి? మర్యాదగా వెళ్ళకపోతే పళ్ళు రాళ్ళ కొడతాను. పోతారా లేదా? చెప్తే వినపట్టలేదా నీకు?
చెప్పే మాట కొంచెం ఆలకించవే కోనా. నువ్వు చెప్పేది నేను వింటమేంటే? డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, తాయెత్తులు కట్టించాం, మొక్కులు మొక్కాం, ముడుపులు కూడా కట్టాం. ఇన్ని చేస్తే తగ్గంది నువ్వు మంత్రం వేస్తే తగ్గిపోతుందా? రోడ్ల మీద తిరుగుతూ పనికి వాళ్ళందరికీ రోగం నయం చేస్తామని కట్టుకథలు చెప్పే మీరు నా భర్తకి నయం చేస్తారా? వెళ్ళండి. అమ్మా, కోయ వాళ్ళకు మంత్రాలు మహిమలు ఉంటాయని విన్నానమ్మా. అయినా ఒకసారి వాళ్ళు చెప్పేది వినమ్మా. వాడు చెప్పేది నిజమేనే. కోయదొరలు కొండదొరలను పూజిస్తారు. వాళ్ల మాటకి మంత్రానికి చాలా మహిమ ఉంటుంది. ప్రయత్నిస్తే నష్టం లేదు కదే. నువ్వేం మాకు సలహాలు ఇవ్వనక్కర్లేదులే అమ్మా. ఏంటి ఇప్పుడేం చేస్తారో చేయండి. కుర్రో కుర్రు, అంబ పలుకు జగదాంబ పలుకు, కలకత్తా కాళీమాత పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు. అనకాపల్లి నూకాలమ్మ పలుకు, పోచమ్మ మైసమ్మ. అందరి తల్లుల దీవెనలతో నీకు నయ్యం కావాలి బిడ్డా. బిడ్డకు నయమవుతుందని అమ్మ పలుకుతోంది. రేపు సూర్యోదయం నాటికి నీ పెనిమిటి లేచి గంతులేస్తాడు. లోపలికి తీసుకుపోవే కూనా. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు. ఇంట్లోకి తీసుకెళ్ళమని ఆవిడ చెప్పింది కదా పిన్ని. లోపలికి రండి. ఓ, నువ్వు చెప్తే గానీ మాకు తెలీదు. రండి.
వచ్చేసాయి. జలజా 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 ఏంటండి ఎప్పుడు చూసే పిలుస్తా ఉంటారు? చూడవే, నాకు కాళ్ళు చేతులు వచ్చేసాయి. ఏమిటే కేకలు? నాకు కాళ్ళు చేతులు వచ్చేసాయి. నేను మాట్లాడగలుగుతున్నాను. ఏమండి మీకు వచ్చేసినాయండి కాళ్ళు చేతులు వచ్చేసి. అమ్మా భైరవి, అన్నయ్య, మా ఆయనకి కాళ్ళు చేతులు వచ్చేసి. రండి రండి తొందరగా. అమ్మా అసలు ఇది కలో నిజమో అర్థం కావట్లేదండి. రాత్రి వచ్చింది ఎవరు అనుకున్నావే? ఎవరు? ఆవిడ ఒక పెద్ద మాంత్రికు, కోయమాత. ఆవిడ వేసిన మంత్రం వల్లే నాకు ఇలా బాగైపోయింది. ఆవిడ మామూలు మనిషి కాదే. నీ కాళ్ళు చేతులు వచ్చేసాయన్నా? నాకు అమ్మా, కాళ్ళు చేతులు చూడమ్మా, వచ్చేసాయిరా. చూడు. నాకు చేతులు బాగైపోయినాయి. అవునురా, బాగైపోయినాయి. చూడమ్మా. నాకు కాళ్ళు చేతులు వచ్చేసాయి బావా. అత్తయ్య, నాకు జబ్బు అయిపోయింది. ఆ భైరవి, బావకి కాళ్ళు చేతులు వచ్చేసాయి. నాకు చేతులు కాళ్ళు వచ్చేసాయి బావా. నేను మాట్లాడగలుగుతున్నాను. అమ్మయ్యా, ఆ దేవత చల్లగా చూసింది నాయనా. చాలా సంతోషంగా ఉంది. చల్లగా చూసింది దేవతే అత్తయ్య. ఆ మాంత్రికు అదే రాత్రి ఆ కోయమాత వచ్చింది. నాకు తెల్లార లాభం తగ్గిపోయింది. ఆ దేవతే ఆమె రూపంలో వచ్చి నయం చేసింది బాబాయ్. అవునమ్మా. అవును, అంతే అనుకోవాలి మరి. చాలా ఆనందంగా ఉంది బావా. నువ్వు ఇంత త్వరగా కోలుకుంటావని అస్సలు ఊహించలేదు. చాలా చాలా ఆనందంగా ఉంది మావయ్య. అత్తయ్య, మావయ్యకి బాగైన సందర్భంగా మావయ్య పేరు మీద అభిషేకం చేయిద్దాం. అభిషేకం ఏంటమ్మా? మావయ్య పేరు మీద అన్నదానాలు, రక్తదానాలు అన్నీ చేద్దాం. అవును, ఆ దానాలు మాకెందుకన్నయ్యా? నీ కూతురికి నా కొడుకునిచ్చి పెళ్లి చేయి చాలు. ఇప్పుడు మా ఆయనకు కూడా బాగైపోయింది. అక్కడే నిల్చున్నావేంటి అర్జున్? రా. హలో సార్. రా. కూర్చో. పర్లేదు సార్. ఈ ఇంట్లో నీకు మొహమాటం ఏంటి బాబు? కూర్చో. కూర్చో. నా కొడుకుతో ఒక్కసారైనా ఇంత ప్రేమగా మాట్లాడావా బావ నువ్వు? నా కొడుకును కాదని వీడికి నీ కూతునిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావా? ఈ వీరభద్రం సంగతి ఇంకా తెలియదు బావా నీకు. అమ్మా, అర్జున్ వచ్చాడు. బాబు అర్జున్, బాగున్నావా నాన్నా? బామ్మగారు, మీ ఇంటి ముందే ఉంటున్నాను. రోజుకి 3-4 సార్లు మీ ఇంటికి వస్తుంటాను. చాలా రోజుల తర్వాత చూస్తున్నట్టు అలా అడుగుతున్నారేంటి బామ్మగారు? మనకి కావలసిన వాళ్ళ క్షేమ సమాచారాలు అడగడంలో తప్పే ఉంది బాబు. కౌసల్య, అర్జున్ వచ్చాడు, కాఫీ తీసుకురామ్మా. అలాగే బాబుగారు. అవన్నీ ఎందుకండి?
తమ్ముడు కాఫీ తీసుకో. థ్యాంక్స్ అక్క. తమ్ముడా? ఇది వీడికి ఎప్పుడు రాఖీ కట్టింది? మీరు మంచాన పడ్డప్పటి నుంచి చాలా కథలు జరిగాయి ఈ ఇంట్లో. ఓహో. అమ్మా భైరవి, భైరవి నానా ఓసారి డ్రామా. అలాగే. కూర్చో. మన ప్రేమ గురించి నువ్వు నాతో, నేను నీతో చెప్పుకునే అవసరం లేకుండా మీ పెద్దవాళ్లే మన పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇలాంటి సందర్భం వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. ఇది నా అదృష్టం. ఏంటి నాన్న? నీ పెళ్లి గురించి మాట్లాడదామనే అర్జున్ని రమ్మన్నానమ్మా. అసలేం జరుగుతుందండి? పెళ్లి చూపులా, పెళ్లి మాటలా? మీ అన్న కొత్తగా ఇలా ఏర్పాటు చేశాడు ఈ తంతుని. మీ బామ్మకి, వదినకి, నాకు ఈ అర్జున్ బాగా నచ్చాడమ్మా. నీకు కూడా ఇష్టమైతేనే అర్జున్కి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అర్జున్ మంచివాడని మేమేం నీకు చెప్పక్కర్లేదు. అబ్బాయి ఎలాంటివాడో నీకు కూడా తెలుసు. నువ్వొక మాట చెప్తే వాళ్ళని పిలిచి ముహూర్తం కూడా పెట్టించేద్దాం. నువ్వు ప్రేమించిన వ్యక్తే కదా, చేసుకుంటానని చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తున్నావేంటి? ఏమండి, ఇప్పుడు ఇది పెళ్లికి ఖచ్చితంగా ఓకే అంటుంది. ఇంక ఇది నా ఇంటి కోడలు కానట్టేనా? నువ్వేం కంగారు పడకే. ఇన్నాళ్ళు నేను మూలన పడున్నాను కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు జరుగుతుంది. ఇప్పుడు ఈ వీరభద్రం లేచొచ్చాడుగా, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. భైరవి నా ఇంటి కోడలు అవుతుంది. చేస్తాను. చెప్పమ్మా, మాట్లాడమ్మా. నీ మనసులో మాట చెప్పు భైరవి. అర్జున్ అంటే నీకు ఇష్టమని, నువ్వంటే అర్జున్ కూడా ఇష్టమని తెలిసింది. అందుకే నీ అభిప్రాయాన్ని కూడా అడగకుండా నేను అర్జున్ని పిలిపించాను. నీకిష్టమైతే వాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తానమ్మా. నీకు ప్రాణగండం ఉంది. ఈ తక్కువ టైంలో నీకు మంచి సంబంధం తెస్తానో లేదో అని నాకు దిగులుగా ఉంది. కానీ ఈ అబ్బాయికి నువ్వు నచ్చడం, నీకు ఆ అబ్బాయి నచ్చడం చాలా సంతోషంగా ఉందమ్మా. చెప్పమ్మా, నీ అభిప్రాయమే ఇక్కడ ముఖ్యం.